మెట్టుకి మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రార్థనలో మనం అడిగేవన్నీ కూడా దేవుని సన్నిధిలో రాయబడతాయి, జ్ఞాపకార్థంగా చేర్చబడతాయి. కొర్నేలి ప్రార్థించాడు, దోతొచ్చి చెప్పాడు, కొర్నేలి, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధిలోకి చేరినవయ్యా. ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వటానికి నన్ను పంపాడయ్యా. నువ్వు అడిగావుగా, దేవా నీవెవరివి, నిన్ను ఎలా తెలుసుకోగలను, నేను ఎలా రక్షింపబడగలను, నా ఆత్మ ఎలా విమోచింపబడుతుంది, నాకు దిక్కేమిటి అని అడిగావుగా కొర్నేలి. నీ ఆత్మ రక్షణార్థం ఏ మాటల చేత నీవు రక్షణ పొందగలవో ఆ మాటలు నీకు చెప్పడానికి నిర్ణయించబడిన వాడు సీమోను పేతురు. అతడు యొప్పేలో దిగున్నాడు. చర్మకారుడైన సీమోను అనువాని ఇంట పేతురు అనేవాడు దిగున్నాడు. అక్కడికి మనుషుల్ని పంపించి ఆ సీమోను పేతురుని రప్పించుకో, ఏ మాటల చేత నీవు రక్షణ పొందుతావో ఆ మాటలు అతడు చెప్తాడు. నువ్వు అడిగావుగా, ప్రార్థన చేసావుగా, వచ్చింది అక్కడికి. నీకు రక్షకుడిని పరిచయం చేసే వ్యక్తి అక్కడ ఉన్నాడు, అతన్ని పిలిపించుకో, అతను చెప్తాడని ప్రార్థనకు జవాబిచ్చి వెళ్ళాడు. నా ప్రియమైన చెల్లి, అక్క, అన్న, తమ్ముడు, నీకు వందనాలు చేసి ప్రేమతో చెప్తున్నా, ఆశువుగా మనం చేసే ప్రార్థనలు సైతం దేవుడి దగ్గరికి పోతాయి. పోవు అనుకోవద్దు, దేవుడు వాటిని తీసుకోడు అనుకోవద్దు, వాటిని వినడు అనుకోవద్దు. నేను ఎక్కడ కూర్చొని ఏదో మొత్తుకుంటున్నాను కానీ దేవుడి దగ్గరికి చేరతాయి అంటావా అనుకోవద్దు. నీ ప్రార్థన వినబడింది అన్నాడు. కొర్నేలి, నీ ప్రార్థన వినబడింది. హిజ్కియా, నీ ప్రార్థన వినబడింది. జకర్యా, నీ ప్రార్థన వినబడింది. దానియేలు, నీ ప్రార్థన వినబడింది. నా సోదరి, నీ ప్రార్థన కూడా వినబడింది అక్కడ. నా సోదరుడా, నీ ప్రార్థన కూడా వినబడింది. అంతేకాదు, రాయబడింది. గుర్తుపెట్టుకో, ప్రార్థనలు చేసి మనం మర్చిపోతామేమో కానీ మన ప్రార్థనలను తన యొద్దకు తీసుకున్న దేవుడు ససేమిరా వాటిని మర్చిపోడు. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. ఆలస్యమైన ఆయన చిత్తమే, ఆలస్యమైన ఆయన చిత్తమే, ఏది జరిగినా మేలు కోసమే, ఏది జరిగినా మేలు కోసమే. పిలిచిన బదులిస్తాడు యేసు దేవుడు, ప్రార్థనలు వ్యర్థముగా పోనీయడు. కొంతమందికి అసలు నాకు ప్రార్థన చేయటమే రాదు అంటారు. నేను ఇప్పుడు చెబుతున్నాగా, ప్రార్థన చేయటం రాదా? దేవుని సంకల్పం భూమి మీద నెరవేరునట్లు అన్ని విషయములు మనం కోరుట ఏ ప్రార్థన. ప్రార్థనలు వినపడతాయా లేవా? ఎక్కడ? ఖచ్చితంగా వినపడతాయి, డౌట్ పెట్టుకోవద్దు. మీరు ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని నమ్మిన ఎడల అవి మీకు నిశ్చయముగా దొరుకును, అనుగ్రహింపబడును. కాబట్టి ప్రియులారా, అనేక సంగతుల కోసం మనం ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ మనం ఏదన్నా క్లిష్ట స్థితిలో ఉంటే మన గురించి మనం చేసేది యాచన. వ్యక్తిగతంగా మన కోసం మనం చేసేది యాచన. అది మూడవది. ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, మనకు కావాల్సిన దాన్ని మనం అడిగి పొందుకొనుట. అడుగుట అన్నా యాచించుట అన్నా ఒకటే. అడుక్కునే వ్యక్తిని అడుక్కునేవాడు అంటారు, లేదా యాచకుడు అని కూడా అంటారు. యాచన అన్నా అడుగుట అన్నా అర్థమైందమ్మా?
మూడో మాటకు వచ్చానమ్మా, రెండో మాట దాటి మూడో మాటకు వచ్చాను. విజ్ఞాపన అంటే అర్థం చెప్పాను, ఇతరుల కోసం మనం చేయున్నది. ప్రార్థన అంటే అర్థం చెప్పాను, దేవుడి సంకల్పాలు భూమి మీద నెరవేరటం కోసం మనం దేవుని అడుగుటయే ప్రార్థన. మూడవది యాచన అమ్మ. యాచన అంటే వ్యక్తిగతంగా మన పర్సనల్ మనం దేవుని అడుక్కునుట, అది యాచన. భిక్షగాడిని ఏమంటామండి? యాచకుడు అంటాం. మూడవది భిక్షగాడు. అవునా? 3 పేర్లు. అందులో అడుక్కునేవాడు ప్రార్థన అయిపోయింది. ఇప్పుడు యాచన, కావాల్సినవేవో దేవునిని అడుగుట. మీకు తెలుసా, మనందరం భిక్షగాళ్ళ పాత్ర పోషించిన వాళ్ళనే. మీరు కూడా భిక్షగాళ్లే గతంలో. తెలుసా మీకు? తెలుసా? ఎలాగో నేను చెబుతా. 5 ఏళ్ల వయసు వచ్చిన దగ్గర నుంచి మాట్లాడటం నేర్చుకుంటాం, ఫ్యామిలీతో సంభాషించడం నేర్చుకుంటాం. ఇక పెన్సిల్ దగ్గర నుంచి, పుస్తకం దగ్గర నుంచి, స్కూల్ ఫీజు దగ్గర నుంచి, కొనుక్కొని తినడానికి దగ్గర నుంచి అడుక్కునే బతికేగా మంది. అమ్మా రూపాయి, నానా రూపాయి. అమ్మా ధర్మం చేయి, అయ్యా ధర్మం చేయి. మీరు అడుక్కోలేదా? ఎంతమంది అడుక్కున్నారు తల్లిదండ్రులు? అడిగి తీసుకున్నావా లేకపోతే డిమాండ్కి లాక్కున్నావా? మర్యాదగా డిమాండ్గా జేబులో చేపెడితే వాళ్ళ చేయి ఆడుంటుంది, చెంప మీద ఉంటుంది. మళ్ళీ మామూలు భిక్షాటన కూడా కాదు, మళ్ళా దీర్ఘ భిక్షాటన. నాయన సేమ్ ఇంటి ముందు ఉన్నవాడు పిలిచిన పిలుపుకి, ఇంట్లో మనం పిలిచే పిలుపుకి తేడా ఉండదు. అమ్మా ధర్మం చేయమ్మా అమ్మా అని బయట. సో యాచన అది వ్యక్తిగతంగా మనల్ని గూర్చి, మన సమస్యలను గురించి మనల్ని దేవుని అడుగుట, అది కూడా చేయొచ్చు. 4వది కృతజ్ఞతాస్తుతులు. 4వ మాట ఏంటండి? విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు. ఈ కృతజ్ఞతాస్తుతులు అనేది కూడా ఒక ప్రత్యేకమైన అంశమే. ఇప్పుడు యాచన అనేది చెప్పాను, వ్యక్తిగతంగా మన కోసం మనం అడుగునది యాచన. 4వది కృతజ్ఞతలు. అంటే ఆల్రెడీ మనం ప్రార్థించినప్పుడు, మనం విజ్ఞాపన చేసినప్పుడు, మనం యాచించినప్పుడు ఆల్రెడీ కొన్ని కార్యాలు చేశాడు దేవుడు. వాటిని బట్టి కృతజ్ఞతలు చెప్పుట, చెయ్యబోతున్న దాన్ని బట్టి. కొన్ని అడిగాము, రిజల్ట్ వచ్చింది. కొన్ని అడిగాము, ఇంకా రిజల్ట్ రాలా. కొన్ని చేశాడు, కొన్ని చేయబోతున్నాడు. చేసిన వాటిని బట్టి, పొందిన మేలును బట్టి కృతజ్ఞతతో కృతజ్ఞత చెల్లించుట. 2వది మనం అడిగాం, చెయ్యబోతున్నాడు. ఆ చెయ్యబోయే దాన్ని బట్టి ముందే విశ్వాసంతో స్తుతించుట. నేను ఇందాక ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా నీ బిడ్డలు ఎంతో ఆశతో ఆసక్తితో నీ పాదాల చెంతకు వచ్చారు, నీ బిడ్డల్ని దర్శించు, వారితో మాట్లాడు, నాతో మాట్లాడు, ఉపదేశాన్ని అడ్డగించే దుష్టశక్తులను బంధించు, యేసు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి స్తుతిస్తున్నాము తండ్రి అన్నాను. ప్రసంగం కాకముందే స్తుతి అయిపోయింది. ప్రసంగం ఇంకా పూర్తి కాల, మొదలుపెట్టా. కానీ ప్రసంగ ప్రారంభంలోనే దేవుడు మాట్లాడినందుకు విశ్వాసంతో దేవుని కృతజ్ఞతలు చెల్లించేసి. గొప్ప విశ్వాసం అంటే కార్యం జరిగిన తర్వాత స్తుతించేది కాదు, కార్యం జరగక మునిపే కృతజ్ఞతలు చెప్పేది గొప్ప విశ్వాసం. లాజరు బయటికి రాని లాజర్ను పిలవక ముందు యేసయ్య ఏమన్నాడో తెలుసా? తండ్రి, నా మనవులు ఎల్లప్పుడూ వినుచున్నందుకు నీకు కృతజ్ఞతలు. ఇప్పుడు కూడా నువ్వు వింటున్నందుకు నీకు కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ వినుచున్నావు, నీ కృతజ్ఞతలు. ముందు థ్యాంక్స్ చెప్పేశాడు. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 41వ వచనం.
అది 41 అట చూడు. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును. ఒక మాట, అసలు ఏం మనవి చేశాడండి? అదే వింత. అండర్లైన్ చేయండి దాన్ని. తేలిక మాట కాదు. తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు. అసలు ఏం మనవి చేశాడు? ఏం మనవి చేయలేదుగా. ఏమన్నా చేశాడా? మనవి ఏమన్నా చేశాడా అక్కడ? చూడండి, ఏమన్నా చేశాడా? పైకి చదవండి. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతటా వారు ఆ రాయి తీసివేసిరి. యేసును కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అదుగో, అసలు ఇంకా మనవి ఏం చేయలే. కానీ మనవి చెయ్యక మునిపే నా మనవి వినినందున ముందే తండ్రిని కార్నర్ చేసి పెట్టేస్తున్నాడు. నేను అందుకే ఏదన్నా చూసి ఇక లాభం లేదనుకుంటే, ప్రభా ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని చెబుతా. ఇది ఇచ్చినందుకు నీకు స్తోత్రం తండ్రి, ఇది ఇయ్యయ్యా అని అడగను. ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం, ఇచ్చినందుకు స్తోత్రం. అప్పులు తీర్చయ్యా, అయ్యా తీర్చయ్యా, అయ్యా తీర్చయ్యా కాదు. ఏ సునామంలో నాయన అవన్నీ కూడా తీసేసినందుకు స్తోత్రం ప్రభువా, తీర్చేసినందుకు స్తోత్రం, తొలగించినందుకు, దరిద్రం వదిలించినందుకు స్తోత్రం ప్రభు. హల్లెలూయా.